హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే నేను కొత్తిమీర చూపిస్తున్నాను చూడండి. ఈ కొత్తిమీర వేసుకొని 15 డేస్ అవుతుందండి. ఒక టెంకలో కంపోస్ట్ పోసుకొని దాంట్లో మన ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసే ధనియాలని 2 బద్దలుగా చేసుకొని వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపోస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది ఎలా చేయాలో కూడా నేను ప్రాసెసింగ్ చూపిస్తాను ఇంత మంచిగా రావడానికి. ఇట్లా ఒక న్యూస్ పేపర్ తీసుకొని మన చపాతీ కోల ఉంటది కదా, చపాతీ కోలతో ధనియాలని 2 పచ్చల్లాగా చేసుకున్నామని. మన ఇంట్లో రెగ్యులర్ గా వాడుకునే ధనియాలు ఇవి. ఎందుకంటే 2 పచ్చల్లాగా చేసుకుంటే మనకు దీంట్లో నుంచి ఒక మొలక వస్తుంది, ఇంకో దాంట్లో నుంచి ఇంకొక మొలక వస్తుంది. ఫస్ట్ ఇలా న్యూస్ పేపర్ వేసుకొని దాంట్లో కొన్ని ధనియాలు పోసుకొని మళ్ళీ ఇలా పైన కూడా ఇలా పేపర్ వేసేద్దాం. వేసేసి ఇలా కొంచెం గట్టిగా, అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, మామూలుగా లైట్ ఇలా ప్రెస్ చేసుకోండి. చూసుకుందాం ఇప్పుడు. చూడండి ఇలా 2 పచ్చల్లాగా అయితే అనమాట. మీరు ఎండబెట్టుకోండి, బాగా గట్టి ఎండబెట్టుకుంటే ఎండలో ఈ పచ్చలనే చాలా మంచిగా వస్తాయి. కొత్తిమీర కూడా మంచిగా మొలుస్తుంది. ఎండబెట్టుకుంటే మెత్తబడి ఉంటే లోపల పలకనే మెత్తబడి ఉంటే ఫ్రెష్ గా రాదండి. ఇప్పుడు దీన్ని ఎలా పోసుకోవాలో చూద్దాం ప్రాసెసింగ్. ఒక టబ్ లో కంపోస్ట్ పోసుకోనండి. కింద కొంచెం మట్టి పోసుకున్నా, మొత్తం కంపోస్ట్ పోసుకుంటే దీనికి ఏర్ అనేది పట్టు ఉండదు కాబట్టి కింద పడిపోతుంది ఏమంటే, అందుకోసం అని చెప్పేసి కింద మట్టి పోసుకొని టబ్ లో ఇలా మీదంగా కంపోస్ట్ పోసుకొని ఇప్పుడు ధనియాలు పోసేసుకుంటున్నా. కొంచెం దగ్గర వేసుకోండి, ఒకటి మొలకపోయినా ఒకటి మొలుస్తుంది. ఇలా మీదంగా మళ్ళీ కంపోస్ట్ వేసుకుందాము. ఇలా వేసుకున్నాక 8 డేస్ కి 7 డేస్ కి మొలకొస్తుందండి. మనకు కొత్తిమీర అనేది కొంచెం లేట్ గానే మొలకొస్తుంది, అంతే ప్రాసెస్ అండి.